నేను మ్యాథ్స్ టీచర్ని జేహెచ్ఎస్ రామ్నగర్లో పనిచేస్తున్నానండి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్. స్కూల్ అండి జమిస్తాన్పూర్ రామ్నగర్ అండి. గవర్నమెంట్ హై స్కూల్ జమిస్తాన్పూర్. అంటే గవర్నమెంట్ స్కూల్ టీచరా, ప్రైవేట్? గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో ద ఫస్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము 8th క్లాస్ వరకు నేరుగా మనం అడ్మిషన్స్ అయితే ప్రజెంట్ సిస్టంలో ఇస్తున్నాం సార్. అంటే వాళ్ళు ఏ వయసుని బట్టి, సో ఆ పిల్లడికి 12 సంవత్సరాలు, వాడికి 7th స్టాండర్డ్ అనో, లేకపోతే 13 సంవత్సరాలు అంటే 8th స్టాండర్డ్ అనో డైరెక్ట్గా నేరుగా ఇచ్చేస్తున్నాం. దానివల్ల అందరికీ, అటు విద్యా వ్యవస్థకి, ఉపాధ్యాయులు అందరికీ కూడా చాలా హెడేక్ వస్తుంది. అతను వితౌట్ ఎనీ ప్రాపర్ బేసిక్స్ లేకున్నా అప్లికేషన్ నాలెడ్జ్ అనేది నేరుగా నేర్చుకోవడం అసాధ్యమైనటువంటిదండి. కాబట్టి వాళ్ళకి ఒకవేళ ఆ స్కూల్లో మనం అడ్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి, బ్రిడ్జ్ కోర్స్ ద్వారా వాళ్ళు బేసిక్స్ నేర్చుకున్న తర్వాతే వాళ్ళ క్లాసులో అడ్మిషన్ ఇవ్వాలి. ఆ రకమైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా సార్. అది బ్రిడ్జ్ కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఎన్సీఆర్టీ బ్రిడ్జ్ కోర్సెస్ ఉన్నాయి, సిలబస్ ఉంది. ఎస్సీఆర్టీ కూడా డెవలప్ చేసింది, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఉండటం లేదు. నేరుగా అంటే పేరెంట్ ఏమొస్తున్నాడంటే, పేరెంట్ వచ్చి అడిగిన మాట ఏంటంటే, ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం మా పిల్లడు 12 సంవత్సరాలు అయ్యాక నేరుగా 7th అడ్మిషన్ ఇవ్వండి, లేదా 8th క్లాస్కి అడ్మిషన్ ఇవ్వండి అంట. అప్ టు 8th క్లాస్ వరకు ఉంటుంది. కాబట్టి అదే పిల్లడు నా 10th క్లాస్కి వచ్చినప్పటికీ ఈ ట్రిగ్నామెట్రీ అదర్ అప్లికేషన్స్ నేర్చాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిపైన కొద్దిగా మీరు దృష్టి పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. సెకండ్ స్టేట్లో సుమారు 10 రకాలైన స్కూల్స్ ఉన్నాయి సార్. జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపాలిటీ స్కూల్, అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్, మోడల్ స్కూల్స్, ఇలా 10 స్కూల్స్ పెట్టారు సార్. ఇప్పుడు కొత్తగా ఇంకో రకమైన స్కూల్ పెట్టబోతున్నారు. సో ఇందులో మా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ పిల్లల్లో చాలామంది బాగా చదివిన పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళని ఈ ఐఐటీస్ కానీ, జేఈ కానీ, నీట్కి కోచప్ ఇవ్వాలంటే కామన్ క్లాస్లో చెప్పడం చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ఆ పిల్లలు చెప్పలేం. టెక్స్ట్ బుక్ ఎస్సీఆర్టీ ప్రయత్నం చేసింది కూడా, టెక్స్ట్ బుక్లో ఆప్షనల్ ఎక్సర్సైజ్ అని ఒక ఎక్సర్సైజ్ ఇచ్చి అది కాస్త అబవ్ యావరేజ్ పిల్లలకి పనికొచ్చేటట్టుగా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని క్లాస్ రూమ్లో టీచ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మా విన్నపం ఏంటంటే, ఇలా ఎవరైతే ఏ స్కూల్స్లో బాగా చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒక స్కూల్ హబ్ అని, ఒక స్కూల్ ఏదైనా ఒక స్కూల్ని ఎన్నిక చేసి ఆ స్కూల్లో బాగా చెప్పే చాలామంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ దానికి డిప్యుటేషన్ లేదా అక్కడ అపాయింట్ చేసి ఈ ఐఐటీ జేఈ కోచింగ్ ఇస్తే ప్రైవేట్ స్కూల్స్ కన్నా మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది సార్. ఈరోజు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ రాస్తున్నది కానీ, టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నది కానీ, ఏ కార్యక్రమం చేసింది అంతా కూడా గవర్నమెంట్ టీచర్సే. కాబట్టి ఈ గవర్నమెంట్ టీచర్స్లో చాలా స్టఫ్ ఉంది, వీళ్ళు బాగా పనిచేస్తారు. కానీ వీళ్ళని ఆ రకంగా వాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నం చేస్తే, ఇలా కొత్త స్కూల్స్ కన్నా ఇలా చేస్తే ఖచ్చితంగా ఇక్కడున్న స్కూల్ నుండే పిల్లల్ని మనం నేరుగా పిల్లలకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఐఐటీ జేఈకి వెళ్ళే అవకాశం ఉంది సార్. కాబట్టి ఈ 2 విషయాలపైన మీరు కాస్త శ్రద్ధ పెట్టండి సార్. థ్యాంక్ యూ.